దౌలతాబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం మరియు యువత ఆధ్వర్యంలో దుర్గాదేవిని సంఘ ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వైభవంతో ఆలయంలో వేద పండితుల మంత్రాలు అలంకరణలలో మధ్య అర్చకులు పద్ధతిలో పూజను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకమైన హోమ దీపాలతో ఆలయ ప్రాంగణం పవిత్ర వాతావరణం సంతరించుకుంది. అమ్మవారి పూజా కార్యక్రమంలో గణపతి పూజ, చండీ హోమం, గణపతి హోమం, ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. వేద మంత్రాల నాదం, అర్చకుల అవగాహనలతో పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు తమ కుటుంబ సభ్యులు దేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. భక్తులు తమ కుటుంబ శ్రేయస్, ఆరోగ్యం, ఐశ్వర్యం, గ్రామ ప్రజల క్షేమం కోసం దేవుణ్ణి పూజించడం జరిగింది. వేద మంత్రాల నాదం, అర్చకుల అవగాహనలతో భక్తులు చల్లగా ఉండాలని, ఊరు గ్రామ ప్రజలు చల్లగా ఉంచాలని వారు కోరుకోవడం జరిగింది. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సోరంపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారందరిపై ఉండాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరూ విజయవంతం చేయాలని వారు కోరుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు మున్నూరు కాపు సంఘం పెద్దలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ నవరాత్రుత్సవాల్లో భాగంగా ఈ 11 రోజులు కూడా అమ్మవారికి దివ్యమైనటువంటి పూజలు, అదే విధంగా కుంకుమార్చన వంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరపడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు విజయదశమి సందర్భంగా ఈ రోజుతో అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా ముగుస్తున్నాయి. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తూ భక్తులందరినీ దీవిస్తుంది. మరి ఈ నవరాత్రుల సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఉత్సవాలు కూడా జరుపుకున్నారు. ఈ రోజుతో ఆ నవరాత్రులు చివరి దశకు చేరాయి. ఇప్పుడు మరి కాసేపట్లో అమ్మవారి యొక్క పూజ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రోజు పూజతో అమ్మవారి యొక్క పూజ నవరాత్రులు ముగుస్తున్నాయి. రేపు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. రేపు సాయంత్రం అమ్మవారి యొక్క ఊరేగింపు ప్రారంభమై అమ్మవారికి కోలాటాలతో, నృత్య ప్రదర్శనలతో అమ్మవారి యొక్క నవరాత్రులు ముగించడం జరుగుతుంది. సూరంపల్లి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. మేము తొలిసారిగా అమ్మవారి ఉత్సవాలు జరిపించడం జరిగింది. మాకు గ్రామ ప్రజలు అన్ని విధాల సహకారం చేయడం జరిగింది. 10 రోజుల వరకు పూజలను గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసారు. కాబట్టి అదేవిధంగా ఈ రోజుతో పూజా కార్యక్రమం టోటల్గా అయిపోతాయి. కాబట్టి రేపు శోభయాత్ర ఉంటుంది. గ్రామ ప్రజలు అధిక జనంగా వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాం. అదేవిధంగా సూరంపల్లి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సూరంపల్లి గ్రామ ప్రజలకు మున్నూరు కాపు సంఘంల ఆధ్వర్యంలో దుర్గామాతను ఈసారి ఫస్ట్ టైం పెట్టినాము. మాకు చాలా మంచి జరిగింది. అనుకున్నట్టు దాతలు కూడా మాకు అయ్యారు. పంతులు గారు కూడా పూజలు మంచిగా చేసారు. మా యూత్ అందరం కలిసి అమ్మవారి పూజలు, అమ్మవారి కార్యక్రమాలు అన్ని పార్టిసిపేట్ చేసి అమ్మవారిని మంచిగా విజయవంతం చేసినాము. 11 రోజులతో ఈ రోజు లాస్ట్ రోజు పూజ అమ్మవారి. రేపు శోభయాత్ర ఉంటుంది అమ్మవారిది. ఈ రోజు లాస్ట్ పూజ. అమ్మ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది అమ్మవారికి. ఈ రోజు లాస్ట్ పూజ. అలాగే ఈ రోజు కన్యా పూజ కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మా మున్నూరు కాపు సూరంపల్లి గ్రామ ప్రజలందరికీ ఉండాలని మేము కోరుతున్నాం. సూరంపల్లి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు.